హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం తెలంగాణలో నవనిర్మాణ సభ అన్నది ఒకటి పెట్టబోతున్నారని చెప్పేసి వార్తలు అయితే బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రత్యేకమైన వ్యాఖ్యలు చేశారు పొన్నం ప్రభాకర్. సో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ పెడుతున్న నవనిర్మాణ సభ గురించి ఆయన ఆక్షేపిస్తూ అయితే ప్రత్యేకమైన వ్యాఖ్యలు చేశారు. సో బీజేపీతో కలిసి తెలంగాణలో మూకుముడిగా చేయబోతున్న ధ్వంసమే ఈ నవనిర్మాణ సభ అని చెప్పేసి వెటకారపు వ్యాఖ్యలు అయితే చేసుకుంటూ వచ్చారు. అలాగే తెలంగాణను బీజేపీకి తాకట్టు పెట్టడమే పవన్ కళ్యాణ్ ఉద్దేశమా అని చెప్పేసి తన మాటలో చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పటి వరకు కూడా తెలంగాణలో బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెస్ అని ఉన్న నేపథ్యంలో ఎట్టకేలకు బీజేపీని కూడా తెలంగాణలో ఒక నెంబర్ 1 పొజిషన్లో తేవాలని బీజేపీ నేతలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా దీనికి ప్రయత్నిస్తున్నారని పొన్నం తన మాటలో అయితే చెప్పుకుంటూ వచ్చారు. సో ఆల్రెడీ ఆంధ్రాలో కూటమి ప్రభుత్వంగా నిలబడిన బీజేపీ సో తెలుగుదేశం పార్టీతో అలాగే జనసేన పార్టీతో మూకుముడిగా వచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అయితే ఏలుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా ఎలా అయినా సరే వారి పాగ వేయాలని ప్లాన్ చేస్తున్నారని, అందుకే నవనిర్మాణ సభ అనే ఇలాంటి సభ పేర్లతో తెలంగాణ ప్రజల్ని వాళ్ళ వైపు లాక్కోవాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారని, ఇది ఖచ్చితంగా బీజేపీతో ఒప్పందమేనని చెప్పేసి తన మాటలో చెప్పుకుంటూ వచ్చారు. అండ్ దాంతోపాటు తెలంగాణని తాకట్టు పెట్టడమే మెయిన్ ఉద్దేశంగా ఈ నవనిర్మాణ సభ అని ఒక పేరుని తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ అని తన మాటలో మాట్లాడుకుంటూ వచ్చారు. అండ్ దాంతోపాటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ యొక్క గాలి తగిలి ఆంధ్ర యొక్క కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పేసి వచ్చే దిష్టి తగిలే ఆంధ్రప్రదేశ్ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చేసిన ఆ సర్కాస్టిక్ వ్యాఖ్యల్ని కూడా గుర్తు చేసుకున్నారు పొన్నం. అండ్ దాని గురించి మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ పైకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలో సభలు పెట్టి ఏం సాధిద్దామని, సో ఇప్పుడు తెలంగాణ ప్రజల యొక్క దిష్టి ఆంధ్రాకి తగలట్లేదా అని చెప్పేసి అడిగారు పొన్నం. అండ్ దాంతోపాటు ఆయన మాట్లాడుకుంటూ వస్తూ తెలంగాణ ఏర్పడిన తర్వాత 11 రోజుల వరకు నేను అన్నమే మానేశానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు మర్చిపోవద్దని ఆయన అయితే గుర్తు చేసుకుంటూ వచ్చారు. అలాగే ఇప్పుడు తెలంగాణలో పెడుతున్న సభల్ని కూడా మీరు గుర్తించాలని అండ్ వాటి వెనకాల ఉన్న అర్థాలని కూడా మీరు క్లియర్గా వాటి వెనకాల ఉన్న ఉద్దేశాలను కూడా క్లియర్గా అర్థం చేసుకోవాలని తన మాటలో చెప్పుకుంటూ వచ్చారు. అండ్ పవన్ కళ్యాణ్ ఇది ఖచ్చితంగా బీజేపీ కోసమే చేస్తున్నారని, ఒకప్పుడు తెలంగాణ దిష్టి తగలడం వల్లే ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుందని మాట్లాడిన నాయకుడు ఈరోజు తెలంగాణలో నవనిర్మాణ సభ అని చెప్పి ఇప్పుడున్న యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నాడని, సో ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి తెలంగాణలో పెట్టాలనుకుంటున్నారని వెటకారపు వ్యాఖ్యల్ని కూడా చేశారు పొన్నం. మరి పొన్నం చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ ఎటువంటి సమాధానాన్ని ఇవ్వడం కానీ దీనికి సంబంధించి ఎటువంటి రియాక్షన్ కానీ అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.